الحمدللہ رب العالمین والعاقبۃ للمتقین والصلاة والسلام علی سید الانبیاء والمرسلین وعلی آلہ واصحابہ اجمعین اما بعد فاعوذ باللہ من الشیطان الرجیم بسم اللہ الرحمن الرحیم شہر رمضان الذی انزل فیہ القرآن ہدی للناس وبینات من الہدی والفرقان وقال تعالى يا أيها الذين آمنوا كتب عليكم الصيام كما كتب على الذين من قبلكم لعلكم تتقون صدق الله العظيم وقال رسول الله صلى الله عليه وسلم من صام رمضان ایمانا و احتسابا غفر له ما تقدم من ذنبه او کما قال علیہ الصلاة والسلام اللہم صل علی محمد وعلی آل محمد کما صلیت علی ابراہیم وعلی آل ابراہیم انکا حمید مجید اللہم بارک علی محمد وعلی آل محمد کما بارکت علی ابراہیم وعلی آل ابراہیم انکا حمید مجید محترم دینی ماں اور بہنوں، اللہ تبارک و تعالی نے ہم سب کی زندگی میں اتنی برکت عطا فرمائی کہ پھر سے زندگی میں دوبارہ رمضان المبارک کا مہینہ ہم سب کو عطا فرمایا ہے۔ یہ رمضان کا مہینہ تقوی کا مہینہ ہے، یہ رمضان کا مہینہ قرآن کا مہینہ ہے، اللہ کا مہینہ ہے، یہ رمضان کا مہینہ روزہ رکھنے کا مہینہ ہے، رات میں قیام یعنی اللہ کی عبادت کرنا، تراویح میں نفل نماز پڑھنے کا یہ مہینہ ہے۔ یہ مہینہ اتنا بڑا مہینہ ہے، یہ مہینے میں ایک نیکی پر 70 نیکی کا اجر و ثواب اللہ تبارک و تعالی عطا فرماتے ہیں۔ نفل پر فرض کا ثواب دیتے ہیں، فرض پر غیر رمضان میں 70 فرائض کے برابر کا ثواب رمضان کے مہینے میں عطا فرماتے ہیں۔ اس رمضان کے مہینے میں اللہ کے دین کے لیے ہماری زندگیوں میں دین کس طرح سے آ جائے، ہمارے گاؤں میں، ہمارے گاؤں کے ہر گھر میں، گھر کے ہر مرد عورت کے اندر دین کس طرح سے آ جائے، اس کے لیے محبوب صاحب کے گھر پہ آج خواتین کا یہ اجتماع رکھا گیا ہے تاکہ رمضان جیسی زندگی رمضان کے بعد بھی ہماری ویسی گزرے۔ دینی అమ్మలు అక్కలు మీ అందరూ వచ్చినారు ఇజ్తిమాలా చాలా ఖుషి అయింది। అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మాది ఇజ్తిమా కబూల్ చేయాలి, దువా చేద్దాం। మీకు కొంచెం కొంచెం తెలుగు కూడా మాట చెప్తాను, ఇన్షాల్లా అర్థం అవుతుంది। ఈ నెల పవిత్ర నెల రంజాన్ నెల మా దగ్గర అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇచ్చారు। ఈ నెల
చాలా బర్కత్ నెల. ఈ నెల చాలా పెద్ద నెల. రంజానుల్ ముబారక్ అంటే ఇది పెద్ద నెల, ఇది రెహమత్ నెల. ఈ నెలలో ఒక్క నేకి చేస్తే 70 నేకి సవాబ్ అల్లా ఇస్తారు. ఈ నెల ఏంటి? అల్లా సుబ్హానహు వ తఆలా ఖురాన్లో సూరే బక్రాలో చెప్తారు, షహరు రమజాన్ అల్లజీ ఉన్జిల ఫీహిల్ ఖురాన్. ఇది నెల రంజాన్ ఖురాన్ పుట్టి ఇచ్చింది నెల. అల్లా సుబ్హానహు వ తఆలా ఈ నెలలో ఖురాన్ పుట్టి ఇచ్చింది. ఇది పవిత్ర నెల. ఈ నెలలో ముస్లిమ్స్ పైన ఆడాలు ఉంటే మనుషులు మొత్తంకి 30 రోజు రోజా ఉండాలి. 30 రోజు రోజా ఫర్జ్ మా పైన. చాలా ముసలా అయింది, చాలా జ్వరం వచ్చింది, లేకపోతే తర్వాత ఉండాలి ఖజా రోజాలు. మా మంచిగా ఉంటే ఈ రోజాలా పెట్టాలి. పెట్టలేదంటే చాలా గునా, అది పాపు. ఇది సంవత్సరాల ఒక్క నెల వస్తుంది రంజాన్, బార్ రాదు. శుక్రవారం ఎట్లా వారం ఒక్కసారి వస్తుంది, వారం శుక్రవారం దిన్ ఎట్లా పవిత్ర ఇది శుక్రవారం దిన్ ఉంటుంది. ఒక్క సంవత్సరాల ఇది రంజాను ముబారక్ నెల పవిత్ర ఉంటుంది. అల్లా సుబ్హానహు వ తఆలా మా జీవితంలో ఇంకోసారి ఇది నెల ఇచ్చింది. ఇది నెల మళ్ళా తర్వాత మా జిందగీలో వస్తుంది కాదు తెలీదు. సావు ఎప్పుడు వస్తుంది తెలీదు. ఇప్పుడు మా ఇంటిలో మా అమ్మమ్మ, నానమ్మ, పెద్దడు లేరు, చచ్చిపోయారు. ఒకరోజు మీ కూడా నేను చచ్చిపోయిన తర్వాత దునియాలో మాది జిందగీ ఖతం అవుతుంది, ఆఖిరత్ ఖబర్ జిందగీ షురూ అవుతుంది. అల్లా సుబ్హానహు వ తఆలా మాకు ఏమేమి ఇచ్చింది? ఒక్క నేమత్, చాలా పెద్ద నేమత్. అల్లా సుబ్హానహు వ తఆలా మాకు ఈమాన్ దౌలత్ ఇచ్చింది. ఇది చాలా పెద్ద ప్రాపర్టీ. ఈమాన్ మా పొలం తగ్గ పెద్ద నియమత్, మా ఇంటి తగ్గ పెద్ద నియమత్, మా బంగారు వెళ్ళి ఇది చిన్న నియమత్, పెద్ద నియమత్ మాది ఈమాన్. స్వర్గ ఎవరికి పైన పోయిన తర్వాత ఈమాన్ కూడా, ఈమాన్ ఎవరు తీసుకో వస్తారు పైన? నమాజ్ చదువుకోవాలి, దునియాలో రోజా ఉండాలి, ఖురాన్ और హదీస్ పైన నడుచుకోవాలి. ఆ చచ్చిపోయిన తర్వాత ముస్లిమ్స్కు అల్లా సుబ్హానహు వ తఆలా హమేషాలో అది ఆఖిరత్ జిందగీ ఎప్పుడు తగ్గ ఖతం అవుతలేదు. ఇది దునియాది జిందగీ మాది 70, 60, 78 సంవత్సరాలు అంటే ఒక 900 సంవత్సరాలు కూడా అంటే ఒక రోజు ఇది మాది జిందగీ. దునియాలో సావు వచ్చిన తర్వాత ఖతం అవుతుంది. పైన పోయిన తర్వాత అది ఎప్పుడు తగ్గ జిందగీ, అక్కడ సావు రాదు. ఆఖిరత్లో హమేషా జన్నత్లో ఉంటారు. దీనిపైన నడుచుకోవాలి. మీ ఆడాలు ఉన్నారు అంటూ మీకు దీనిపైన లేదు, మీకు జిమ్మేదారీ లేదు, అట్లా కాదు. దీని అమ్మలు అక్కలు మీ పని ఇంటిలో ఏంటి? ఇదే పని కాదు. మీ అన్న పెట్టాలి, మీ భర్తంకా, అమ్మాయికా, కొడుకుకా మీ పని ఏమంటూ ఇంటిలో చీపుడు జాడు కొట్టాలి, మొత్తం బట్టలు తుడసాలి. మీ పని ఏమంటే ఇంటిలో జిమ్మేదారీ. మీ పని ఏమి ఇదే కాదు. పొలం పోయి పని చేసు ఇంటి
రావాలి, ఇంటిలా పొలం పోవాలి రోజు, ఇదే పని కాదు. ఇది కూడా పని మాది జరూరత్. ఇది హర్ ఇంటిలా ఇది పని ఉంటుంది. మీ ఆడలు పని, పెద్ద పని ఏమంటే ఇంటిలా దువా చేయాలి. బర్కత్ ఎట్లా వస్తుంది ఇంటిలా? పెద్ద టీవీ పెడితే బర్కత్ రాదు. దీని అమ్మలు అక్కలు ఇంటిలా మా ఇల్లు పెద్ద ఉంటే బర్కత్ రాదు. మా ఇంటిలా చాలా బంగారం అల్మారీ తిజోరీలా పెడితే వెళ్ళి చాలా జమ చేస్తే మా ఇల్లు డబ్బులు ఉంటే బర్కత్ కాదు. దీని అమ్మలు అక్కలు మా ఇంటిలా ఫర్నిచర్ పెద్ద సోఫా సెట్, మంచి అల్మారీ, మంచిగా పలంగ్ కూడా ఉంటే ఇది ఉంటే బర్కత్ ఉంటుంది. అట్లా కాదు. బర్కత్ ఎట్లా వస్తుంది? ఒక ఝోపడి కూడా ఉంటే గుడిసి, పెద్ద పని పెద్ద ఇల్లు కాదు బిల్డింగ్, ఒక గుడిసి కూడా ఉంటే ఆ గుడిసిని కూడా నమాజ్ చదువుకోవాలి, బర్కత్ వస్తుంది. ఖురాన్ చదువుకోవాలి, ఇంటిలా బర్కత్ వస్తుంది. జికర్ చేయాలి. మీ ఆడలు జిమ్మేదారీ, పెద్ద జిమ్మేదారీ ఇది. బియ్యం పెట్టాలి, అన్న కూర తయారు చేస్తే అది చిన్న పని. మీ భర్త ఖిద్మత్ చిన్న పని. మీ కొడుకు ఖిద్మత్, మీ అమ్మాయి ఖిద్మత్ ఇది చిన్న పని. పెద్ద పని ఏంటి మీది? మీ దీన్దార్ అయిపోవాలి. మా तमाम औलिया इकराम बुजुर्गाने दीन ఎట్లా అయ్యారో ఆ అమ్మ గుడాల దీన్ ఉంటే ఆ వలి అయిపోయినారు. తర్వాత హజరత్ ఖాజా మొయినుద్దీన్ అజ్మేరీ రహమతుల్లాహి అలే, ఈ పెద్ద వలి మా హిందుస్థాన్ లా దర్గా ఉంది, రాజస్థాన్ అజ్మేర్ ఊర్లా. అరబ్ కంట్రీలా వచ్చిను ఒక్కటే. ఇక్కడ హిందుస్థాన్ వచ్చిన తర్వాత దావత్ ఇచ్చారు. పెద్ద మంతర్ ఏంటి? పెద్ద మంతర్ ఇది లా ఇలాహా ఇల్లల్లాహ్ ముహమ్మదు రసూలుల్లాహ్. ఇది చదువుకోవాలి చెప్పారు. ముస్లిం అయితే మీకు చచ్చిపోయిన తర్వాత పోయిన తర్వాత అల్లా జన్నత్ ఇస్తారు. దునియా జిందగీలో బర్కత్, చైన్, సుకూన్ ఇస్తారు. మంచిగా ఉంటుంది. అంటే 1,00,000 జనాలు మనసినలో ఈమాన్ లోపల వచ్చారు, ముస్లిం అయ్యారు. ఒక్కరోజు